వెల్కమ్ టు కావ్యాస్ డైరీ తెలుగు ఆడియో స్టోరీస్ కలవని మనసుల కలయిక ఎపిసోడ్ 48. హలో 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 సముద్య, సారీ సముద్య, సిగ్నల్స్ వీక్ అన్నాడు పృథ్వీ. ఇలా కాదు కానీ వీలు చూసుకుని నువ్వు మౌర్య ఇద్దరు ఇక్కడికి రండి, మాట్లాడాలి అంది సముద్య. ఏం మాట్లాడాలి సముద్య అడిగాడు పృథ్వీ. వచ్చాక చెప్తాను కదా స్వరాగ్ అని ఫోన్ పెట్టేసింది సముద్య. పృథ్వీ ఫోన్ మాట్లాడుతున్నంతసేపు విక్రమ్ మౌర్య నోరు మూసేశాడు. పృథ్వీ ఫోన్ పెట్టగానే విక్రమ్ చేతిని తన నోటి దగ్గర నుండి తీసేసిన మౌర్య, ఇంతకీ సమూ ఏం మాట్లాడాలంది? ఆ మీనాక్షమ్మ ఏం చెప్పేడ్చిందో ఏంటో, నువ్వు అడగవు, నన్ను మాట్లాడనివ్వలేదు. పద పోదాం సముద్య దగ్గరికి అన్నాడు మౌర్య. రే విక్కీ, వీడికి ఒక షుగర్ టాబ్లెట్ వేసి పడుకోపెట్రా, ఆతృత బాగా ఎక్కువైపోయింది అన్నాడు పృథ్వీ విక్రమ్ తోటి. రే పృథ్వీ, డీల్కి ఒప్పుకున్నా కదా అని నీ ఇష్టం వచ్చినట్టు యాటిట్యూడ్ చూపిస్తే బాగుండదు చెప్తున్నా అన్నాడు మౌర్య సీరియస్గా. పృథ్వీ మౌర్య బుగ్గ మీద చెయ్యి వేసి, పక్కకెళ్ళాడుకో, సాయంత్రం వెళ్దాం సముద్య దగ్గరికి అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. టైం కలిసి రాక నిన్ను అడగవలసి వస్తుంది, కానీ అయినా నీకోసం నేనెందుకు వెయిట్ చేయడం, నేనే సముద్య దగ్గరికి వెళ్తాను అని మనసులో అనుకున్నాడు మౌర్య. నిత్య నర్సరీలో ఉన్న ల్యాబ్లో వర్క్ చేస్తుంటే ఆల్ఫా నర్సరీలో ఉన్న అన్ని మొక్కల గ్రోత్ ల్యాబ్లోకి వెళ్ళి నిత్యతో, నీ ఫ్రెండ్కి ఏదో యాక్సిడెంట్ అయ్యిందంట, అయినా ఎప్పుడు పర్యావరణం రక్షకుల్లా ఎవరో ఒకరి వెంట పడి వేడిపిస్తూ ఉంటే మిమ్మల్ని కూడా ఎవరో ఒకరు ఇలా యాక్సిడెంట్ రూపంలో ఇబ్బంది పెడతారు అంది వెటకారంగా. అటువైపు ఉండి వర్క్ చేసుకుంటున్న నిత్యకి ఆల్ఫా మాటలకి ఒళ్ళు మండి, ఈ ఆల్చిప్ప మొహానికి వెటకారం ఒకటి అని అనుకుంటూ వెనక్కి తిరగకుండానే, అది యాక్సిడెంట్ కాదు మేడం, అనుకోకుండా మెట్లు జారి పడిపోయింది అని చెప్పింది నిత్య. అయ్యో, మెట్ల మీద నుండి కాలు జారిందా? ఈ వయసులో చితూచి అడుగు వెయ్యాలి, అదే ఈ వర్షాకాలంలో అని మాటను సవరించే అన్నట్లు, సముద్య ప్రిపేర్ చేసి పంపిన రిజెక్ట్ చేశారంట కదా అంది కన్నింగ్ స్మైల్ ఇస్తూ ఆల్ఫా. నిత్యకి ఆల్ఫా మాటలు వినగానే చిరాకు వచ్చింది. ఎప్పుడు మా సమూ మీదే ఏడుస్తుంటుంది, దీనికన్నా ఎవరు ఎదిగినా ఓర్చుకోలేదు, గబ్బిల మొహంది, దీనికి సరైన జలకివ్వాల్సిందే అని అనుకుంటూ తన వైపు ఉన్న ఆల్ఫా వైపుకి తిరుగుతూ, తన చేతిలో ఉన్న ఫార్మలిన్ మొక్కలకి స్ప్రే చేసే కెమికల్, ఆ స్ప్రేని ప్రెస్ చేస్తూ, రిజెక్ట్ చేయలేదు మేడం, మోడిఫికేషన్స్ చెప్పారంతే అంది ఆ స్ప్రేని అనుకోకుండా ఆల్ఫా మొహం మీదకి స్ప్రే చేస్తూ. స్ప్రే ఘాటు కళ్ళు మండిపోయిన ఆల్ఫా, యూ స్టూపిడ్, మినిమం సెన్స్ లేదా, వెనక్కి తిరిగేటప్పుడు కూడా స్ప్రే బాటిల్ని ప్రెస్ చేస్తారా అంది కోపంగా. అయ్యో సారీ మేడం, ఈ వాటర్తో ఫేస్ వాష్ చేసుకోండి మేడం ఒకసారి, అక్కడున్న జార్ని అని ఆల్ఫాకి అందించింది. జార్లో ఉన్న లిక్విడ్ని మొహం మీద వేసుకోగానే మొహం ఇంకా మండిపోయి ఎర్రగా అయిపోయింది. నిత్య, శానిటైజర్కి వాటర్కి కూడా తేడా తెలియదా నీకు అని మరింత గట్టిగా అరిచింది ఆల్ఫా. అయ్యో సారీ మేడం, చూసుకోలేదు, అందుకే చెప్పినట్లున్నారు మీరు, తూచి అని. నేనేమో తూచి ఆలోచన చేయకుండా కంటికి కనిపించింది చేత్తో ఇచ్చేశాను. ఐఆమ్ వెరీ సారీ మేడం అంది వ్యంగ్యంగా. నువ్వు కావాలనే చేసావు, సెమినార్కి అటెండ్ అవుతారుగా, అప్పుడు చెప్తాను అని మనసులో అనుకుంటూ, అట్లీస్ట్ మెత్తని క్లాత్ అయినా ఇవ్వు అంది ఆల్ఫా. ఓకే మేడం, ఇప్పుడే తీసుకొస్తాను అని అమాయకమైన ఎక్స్ప్రెషన్ పెట్టి తలను అటు ఇటు ఊపి అక్కడి నుండి గార్డెన్లో ఉన్న ప్యూన్ దగ్గరికి వెళ్ళి, మల్లేష్ అన్న, ఆల్ఫా మేడం మొహం మీద అని జరిగింది చెప్పి, క్లాత్ కావాలంట, వెళ్ళివ్వు, నేను రూమ్కి వెళ్తున్నా, లంచ్ టైం అయింది అంది నిత్య. సముద్యని అంత మాట అందా? అయినా నువ్వు సూపర్ నిత్యమ్మ, నీ వంతు అయిందిగా, ఇక ఆ ఆల్చిప్పతో నేను కూడా కాసేపు ఆడుకుంటా అన్నాడు మల్లేష్. నీ ఇష్టం అన్నా, నేను వెళ్తున్నా అని వెళ్ళిపోయింది నిత్య. ఈ ఆల్చిప్ప వల్ల లేట్ అయిపోయింది, పాపం సమూకి ఆకలి వేస్తూ ఉండుంటుంది అని అనుకుంటూ ఇంటికి వెళ్ళి గేట్ తీస్తూ ఉండగా, హాయ్ నిత్య, ఏంటి రాత్రి దెయ్యం కనిపించిందా?
కాదు కాదు, దెయ్యం కనిపించాడంట కదా నీకు? నవ్వుతూ అడిగాడు వివేక్. అసలే కోపంగా ఉన్న నిత్య, నీకెవరు చెప్పారు? నాకు కనిపించిన దెయ్యం వచ్చి చెప్పిందా అని అడిగింది అసహనంగా. అయ్యో, దేవుడు ప్రత్యక్షమయ్యేంత పుణ్య కార్యక్రమాలు చెయ్యకపోయినా దెయ్యాలు కనిపించేంత పాపాలు చెయ్యలేదులే నేను అన్నాడు వివేక్ వెటకారంగా నిత్యతోటి. నీ సంగతి ఇలా కాదు, చెప్తానుండు, నీకు సరైన సమాధానం నేనిస్తాను అని బండి వేసుకుని వెనక్కి వెళ్ళిపోయింది. అదేంట్రా, ఇంటికి వచ్చి నిత్యని పైకి వెళ్లకుండా బయటికి వెళ్ళిపోయింది అంటూ వచ్చారు మీనాక్షి గారు. ఏమో అమ్మా అన్నాడు వివేక్. నువ్వే ఆ పిల్లని ఏదో అనుంటావు. ఎప్పుడూ ఆ పిల్లని ఏదో ఒకటి అని ఏడిపించకపోతే నీకు నిద్ర పట్టదు కదరా అన్నారు ఆవిడ. మరే, నాకు వేరే పనులేం లేవు మరి, ఆవిడనంటూనే కూర్చుంటాం అన్నాడు వివేక్ కోపంగా అరుస్తూ. ఉన్న మాటే కదా అన్నాను, అయినా ఎందుకు అరుస్తున్నావు అని తిట్ల దండకం అందుకున్నారు ఆవిడ వివేక్ని తిడుతూ. తల్లి కొడుకులిద్దరూ మాట మాట అనుకుంటూ ఉండగా నిత్య వచ్చి వివేక్ అని పిలిచింది వివేక్ని. హా, ఏంటి అన్నాడు వివేక్ మొహం అంతా చిరాగ్గా పెట్టుకుని. ఇదిగో నువ్వు అడిగిన కింగ్ అని సిగరెట్ ప్యాకెట్ తెచ్చి వివేక్ చేతిలో పెట్టింది నిత్య. మీనాక్షి గారు ఆశ్చర్యంగా చూడగా, అంటే ఇందాక పైకి వెళ్తుంటే వివేక్ తెమ్మన్నాడు ఆంటీ, లేకపోతే సముద్యకి దెబ్బ తగిలి ఇక్కడుంది అనే విషయం వాళ్ళ ఇంట్లో వాళ్ళతో చెప్పేస్తాను అని బెదిరిస్తే భయమేసి వివేక్ అడిగితే ఆడపిల్లనైనా వెళ్ళి సిగరెట్ ప్యాకెట్ తెచ్చాను ఆంటీ అని క్యూట్ ఇన్నోసెంట్ ఫేస్తో కంటి రెప్పలు టపటపలాడిస్తూ చెప్పింది నిత్య. అమ్మా, ఈ నిత్య అబద్ధం చెప్తుంది. అయినా సముద్యకి దెబ్బ తగిలిందని వాళ్ళింట్లో వాళ్ళకి తెలిస్తే వీళ్ళకెందుకు బెదిరిపోవడం అన్నాడు వివేక్. అంటే ఆంటీ, ఎందుకంటే మరి సముకి దెబ్బ తగిలింది అని చెప్పకుండా ఢిల్లీ వెళ్ళింది సెమినార్ కోసం అని చెప్పాం కాబట్టి అని అంది నిత్య అదే క్యూట్ ఇన్నోసెంట్ ఎక్స్ప్రెషన్తో. అంటే ఇంట్లో వాళ్ళకి అబద్ధాలు చెప్తున్నారమ్మా వీళ్ళు, చూసావా వీళ్ళ నిజస్వరూపం. ఇప్పటికైనా ఈ నిత్య కిలాడి అని అర్థమైందా నీకు అన్నాడు వివేక్. చూసారా ఆంటీ, మీరు ఇంట్లో ఉండగానే నాతో సిగరెట్ తెప్పించుకుని మీరు ఎదురుగానే ఉన్న నన్ను కిలాడి అని ఎన్నెన్ని మాటలు అంటున్నాడో అంటూ దొంగ కన్నీరు కారుస్తూ సముకి తగ్గాక మేము మీ పై పోర్షన్ ఖాళీ చేసి వెళ్ళిపోతామంటే అంటూ పైకి వెళ్తూ నవ్వుకుంది నిత్య. మీనాక్షి గారు కళ్ళు పెద్దవి చేసి వివేక్ని కోపంగా చూస్తుంటే, అమ్మా అది చెప్పింది అబద్ధమే, నాకు నిజంగా సిగరెట్ అలవాటు లేదమ్మా అన్నాడు వివేక్. ఆవిడ వివేక్ చెంప మీద ఒక్కటి కొట్టి, నువ్వు ఈ జన్మకి మారవురా, అసలు ఈ జన్మకి మారవు నువ్వు అని 2 తిట్లు తిట్టి లోపలికి వెళ్ళిపోయారు. నిత్య, అయిపోయావు, నా చేతుల్లో నీ పని అయిపోయింది, చెప్తానుండు నీ పని అని చెంప మీద చెయ్యి పెట్టుకుని అనుకున్నాడు వివేక్ నిత్య గురించి. లేట్ అయిపోయిందా సము, 2 minutes నీకు భోజనం తీసుకొచ్చేస్తున్నా అంది నిత్య. లేట్ ఏం అవ్వలేదు నిత్య, ఆకలికో కూడా ఏమనిపించట్లేదు అంది సముద్య. నువ్వు అలానే అంటున్నావు, కానీ నీ మొహం చూడు ఎంత నీరసంగా ఉందో అంది నిత్య. నేను బాగానే ఉన్నాను, కానీ ఉరుములు మెరుపులు వస్తున్నాయి, పైన బట్టలు ఆరేసినట్టున్నావు కదే, తీసుకొచ్చేవే అంది సముద్య నిత్యతోటి. సరే సరే వెళ్తున్నా అని పైకి వెళ్ళి బట్టలు తీస్తూ ఉంది నిత్య. సముద్య నిత్య సంభాషణ విన్న వివేక్, ఎస్ ఇదే మంచి ఛాన్స్ అనుకుని కొబ్బరి నూనె డబ్బా తీసుకుని నిత్య కిందకి దిగేలోపు మెట్ల మీద రాద్దామని బాగా పైన మెట్ల దగ్గరికి వెళ్ళి కొబ్బరి నూనె డబ్బా మూత తీస్తుండగా ఒక వ్యక్తి వచ్చి వివేక్ చేతిలో నుండి ఆ బాటిల్ని లాగేసుకున్నాడు. ఇదండి మరి ఈరోజు ఎపిసోడ్. మరి వివేక్ చేతిలో నుంచి ఆ బాటిల్ లాక్కుంది ఎవరో గెస్ చేసి కామెంట్లో పెట్టేయండి. స్టోరీకి అస్సలు సరిగ్గా రెస్పాన్స్ రావట్లేదు, చూసిన వాళ్ళు కూడా కామెంట్స్ పెట్టట్లేదండి. ప్లీజ్, చాలా చాలా మంచి స్టోరీ ఇది. దీంట్లో అగ్రికల్చర్ గురించి, డెవలప్ అవుతున్న సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంత ఎఫెక్ట్ చేస్తున్నాయో అన్నిటి గురించి, ఒక పక్క వీటి గురించి చెప్తూనే ఇంకొక పక్క ఫ్యామిలీ బాండింగ్, ఫ్రెండ్స్ మధ్య ఉండే బాండింగ్, ఇవన్నీ కూడా ఈ స్టోరీలో ఉంటాయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఎంకరేజ్ చేయండి ప్లీజ్.